పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు, అదో పెంపకం వీడు అంటారు ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా? పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ప్రయేణ గృహిణీనేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి, చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడది తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 దేనికండి?